హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. మార్నింగ్ పేపర్కి స్వాగతం. ఈరోజు మార్నింగ్ పేపర్లు ఏమేమి ఉన్నాయి, ప్రతి పేపర్లు ఏమున్నాయి అనేది కాకుండా మనం డిఫరెంట్గా ఒక అంశాన్ని తీసుకొని అంశం గురించి మనం డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో స్టార్టింగ్లోనే మనకు ఒకటి కనబడుతుంది, కేటీఆర్ విచారణకు అనుమతి అంటూ ఒక న్యూస్ అనేది కనబడుతుంది క్లియర్గా. అది ఏంటంటే ఇంతకుముందు హైదరాబాద్లో రేసింగ్ కార్ ఏదైతే ఫార్మా ఈ రేస్ పెట్టారో దాని గురించి గవర్నర్ నుంచి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, హైదరాబాద్ ఫార్మా ఈ కార్ రేస్ కార్యక్రమంలో కేటీఆర్ ఫైల్లో గవర్నర్ జస్టిస్ వర్మ వీళ్ళిద్దరిది పెట్టి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏసీబీకి గవర్నర్ జస్టిస్ దేవ్ వర్మ పచ్చజెండా, ఫార్మా ఈ రేస్ కేసులో కీలక పరిణామం, ఛార్జ్షీట్ దాఖలుకు ఏసీబీ సన్నాహాలు, రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర, బీఆర్ఎస్ అంటే ఇదంతా మనం చూడొచ్చు. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఏదైతే ఫార్మా ఈ కేసులో చాలా అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయలు ప్రజాధనం పోయిందంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో దాంట్లో భాగంగానే కేటీఆర్ బీజేపీ మరియు కాంగ్రెస్ కుట్ర చేసే కేటీఆర్ని ఇలా చేస్తున్నారంటూ కూడా బీజేపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు. ఇటు కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ, మహేష్ గౌడ్ అంటే ఏదైతే ఇప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నారో మహేష్ గౌడ్ కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఏది ఉన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోమని, అది కంపల్సరిగా ప్రజల సంక్షేమం కోసమే మనం చేసేది, ఎవరిని కూడా కక్ష సాధింపులు ఉండవంటూ కూడా ఆయన ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే మొదటిగా మొత్తానికి మనం ఈ న్యూస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కనుక మనం చూసుకుందాం. దానికంటే ముందు పేపర్లు ఏమేమి ఉన్నాయని ఒకసారి మనం వివరానికి వెళ్ళే ఆలోచన చేద్దాం. సినిమా హాళ్ళు, సభలు, ఆఫీసులు, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు తనిఖీలు, ఆన్లైన్ ఆధార్పై కేంద్రం కసరత్తు, యుఐడి సర్వేతో అనుబంధ సంస్థ కాకుండానే యాప్ ద్వారా ధృవీకరణ, అధికారుల వర్గాలు వెల్లడి. అంటే మొన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ముందు ఏవి జరగకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక చట్టాన్ని మనం తీసుకొచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆధార్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధార్ లేకుండా వచ్చే అవకాశం లేకుండా కూడా చేస్తున్నట్లు మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. అయితే అంతేకాకుండా ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ న్యూస్ వచ్చేసి, రాష్ట్రపతి గవర్నర్ కు గడువు తగ్గింపు, జిల్లాలపై గవర్నర్ల సొంత విశ్లేషణ నిర్ణయం తీసుకోకండి, మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు, గవర్నర్ నివేదికను బిల్లులను తొక్కి పెట్టడం కుదరదు. అంటే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్ చూడొచ్చు, అంటే గడుపు వీలైతే బిల్లు దానికి రాజ్యాంగం ఒప్పుకోదు, కారణం లేకుండా పెండింగ్ పెడితే కోర్టులు కలుగు చేసుకుంటవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ అధికారులపై సుప్రీం రాజ్యాంగ ధర్మస్థానం కీలక తీర్పు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానాలు. ఏదైతే బిల్లులు అనేది రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు ఏవైతే వస్తాయో ఆ బిల్లులన్నీ కూడా ప్రతి బిల్లు పైన కూడా కంపల్సరిగా చర్యలు తీసుకోవాలని, అంటే ఇమ్మీడియట్లీ అయ్యేలాగానే ప్రయత్నం చేయాలంటూ కూడా ఒక న్యూస్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆమోదం, బీసీ రిజర్వేషన్ పై నేడు రేపు ఉత్తర్వులు. అనంతపురం జిల్లాలో జనాభా అనుగుణంగానే రిజర్వేషన్ ఖరారు, పంచాయతీ ఎన్నికల్లో 26న షెడ్యూల్, వెంటనే నోటిఫికేషన్ జారీ. ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసి, సిఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్, శేషసాయిలో సన్నద్ధమైన జిల్లాల అధికారులకు పూర్తి సమీక్ష, 3 జిల్లాల్లో ఎన్నికలకు నిర్వహణ. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఏదైతే ఇచ్చిందో దానికి ఈ రోజు రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ మనం ఒక వార్త చూసాం. అయితే ముఖ్యంగా మనం అనుకున్నట్టు వార్త ఏదైతే ఉందో ఈ వార్త దగ్గరికి వెళ్దాం. కేటీఆర్ విచారణకు అనుమతి అనేది ఏదైతే వార్త మనం స్టార్టింగ్ చదవమో అదే వార్తని ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఆ వార్త వచ్చేసి, ఈ కేసులో A1 గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక ఎమ్మెల్యే కేటీఆర్ ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ దేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికైనా పలువురు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ దాఖలు సన్నాహాలను ప్రారంభించారు. మనం ఇందాకే అనుకున్నాం, అంటే ఏదైతే ఫార్మా రేసీ కారులో చాలా అవకతవకలు జరిగినాయంటూ కూడా
ఇటు ప్రభుత్వం కేటీఆర్ పైన ఇంతకుముందు కూడా 2-3 సార్లు కూడా విచారణ జరిపారు. కాకపోతే ఆ విచారణలో ఆ ఏసీబీకి అనేది కూడా స్వచ్ఛతగా లేకుండే. కానీ ఇప్పుడు మాత్రం గవర్నర్ ఆమోదంతో ఇప్పుడు ఏసీబీ ఒక చార్జ్ షీట్ కూడా తయారు చేయబోతుంది. ఆ చార్జ్ షీట్ లో A1 ముద్దాయిగా కేటీఆర్ ఉండబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్న కేటీఆర్ విచారణకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చిన అంటే 12 పేజీల మీద ఉంది. అది చదువుదాం. అంటే ఇక్కడ చూసాం కదా, ఇంతకు ముందు మంత్రిగా ఉన్నటువంటి ఆ కేటీఆర్ అవకతవకలు జరిగారంటూ ఏసీబీ కూడా ఒక నోటిఫికేషన్ అంటే ఒక వాళ్ళు కూడా కంపల్సరీ మాకు ఇవ్వాలని, కేటీఆర్ విచారించడానికి మాకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇంతకుముందు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అట్లా వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళకి ఈ సంబంధించి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని గురించి మొత్తం వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం కానీ కేటీఆర్ పైన విచారణ మాత్రం ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితి అంటూ కూడా ఇటు ఎవరైతే మన బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నా, ఇటు మాత్రం ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని కూడా బాధ పెట్టాలనేది మా కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే అవకతవకలు జరిగాయో, ఎన్ని కోట్ల వరకు అవకతవకలు జరిగాయో అవన్నింటినీ బయటికి తీయడానికే మాకు ప్రయత్నం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ రాజకీయంగా చూస్తే మాత్రం రాజకీయ కక్షలు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అంటున్నారు. అంటే ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఇటు కాంగ్రెస్ కానీ ఇటు ఎవరికి వాళ్ళు ఇది మాత్రం కరెక్ట్ కాదు అని ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటున్నా కూడా, కానీ ఇటు మాత్రం మేము మమ్మల్ని కావాలనే కక్ష సాధింపులు చేస్తున్నారంటూ కూడా ఇటు మాట్లాడుతున్న మా బీఆర్ఎస్ మాట్లాడుతుంది కనబడుతుంది. కానీ మొత్తం కూడా చూసుకుంటే మనము ఎక్కడైనా కూడా ఇదే పద్ధతులు కనబడుతున్నాయి. అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు మేము ఎవరిని కక్ష సాధింపులు చేయమని, కానీ ఒక పక్కన మళ్ళీ ఆ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ పైన ఏదైతే ఇంతకుముందు వచ్చినటువంటి ఇల్లిగేషన్ ఏదైతే ఉందో ఆ ఈ కార్ సంబంధించింది మాత్రం ఈసారి గవర్నర్ నుంచి కూడా ఆమోదం పలకడం, ఇదంతా కావాలని కక్ష సాధింపులే అంటూ కూడా ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మొత్తానికైతే మనం చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అంటే అసలు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ఏంటి వీళ్ళు చేస్తున్న అసలు ప్లాన్ ఏంటి అంటే ప్రజలకి ఒక కేటీఆర్ అంటే ఇంతకుముందు మంత్రిగా చేసినటువంటి ఆయనని ఎందుకు ఆయన మీద ప్రశ్నలు జల్లు ఎందుకు కురిపించబోతున్నారు, ఆ ప్రశ్నల జల్లు ఏమేమి చేయబోతున్నారు, అసలు ఛార్జ్ షీట్ లో ఏముండబోతుంది అనే అంశాలపైన కూడా మనం క్లియర్గా మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఈ రోజే మనం పేపర్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైనా కొంచెం టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మన్నించాలని కోరుకుంటూ